నా జ్ఞాపకాలలో నిలిచినాము అన్నాడు యేసయ్య గారు. దేవునితో మనం జ్ఞాపకం ఉండాలి. దేవుని స్తోత్రం. పెద్ద దైవజనుడట, గొప్ప ఇంటర్నేషనల్ సేవకుడట. ఒక ఆయన చేయమయ్యా, దైవజనుడా నువ్వు గొప్ప పేరు కలిగి ఉన్నావు కదా, మళ్ళీ నీ విశ్వాసి తాగుతున్నాడు, సినిమా చూస్తున్నాడు, నువ్వు బాప్తిసం ఇచ్చిన విశ్వాసి, నీ సన్నిశ్వాసి ఇలాగా ఎవరు చేస్తూ తిరుగుతున్నారు అని పెద్ద సేవకుని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడట, నిజంగా నా పేరు కదా, మందిరం పేరు కదా, నిజంగా నా వాడైతే తాగుబోతుడు అవుతాడు, దేవుని విశ్వాసం అయితే తాగుబోతు కాడు. చెవుడు కూడా గట్టిగా, నా వాడైతే పడిపోతాడు. ఒకవేళ నా యేసన్న మనిషి అయితే పడిపోతాడు, దేవుని మనిషి అయితే పడిపోడు. దేవుని బిడ్డగా ఒక తల్లి కని పెద్దగా చేస్తుంది అంతవరకే, కానీ పెద్దగైన తర్వాత కూడా వాళ్ళు మరిగలస్తులు అవుతారా, లేదు వాళ్ళు క్రమంగా ఉంటారా, నీతిగా ఉన్నారా, తల్లి ఎవరు కూడా కాపాడలేదు. అది చేయవలసింది దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఉండదు ఆనందం. ప్రేమైన సహోదరులైనా ఆ విశ్వాస పెద్ద దైవసేవకుడనక నా విశ్వాసం అయితే, నా పేరుంటే ఆయన ఖచ్చితంగా తాగుతాడు. దేవుని విశ్వాసం అయితే, దేవుని బిడ్డ అయితే తాగడు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని జ్ఞాపకాలలో నీవు ఉండాలి, నీ జ్ఞాపకాలలో దేవుడు ఉండాలి. ఇలాగనే నీ బతికిన కాలం అంతా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం ప్రార్థన చేస్తున్నాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మీయా చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైనను, దేవుడు ప్రత్యక్షమైన కిట్టినేను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. గట్టిగా బోలో యేసు మహారాజుకే. నీ విడవను, ఎడబాయను, నీ ఎడల కృప చూపుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. మన దేవుడు అలాగనే మనతో ఉండాలని వాసించాలి, కోరుకోవాలి. డబ్బు వచ్చిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత, నగరాలు కట్టిన తర్వాత సృష్టికర్త అయిన దేవుడు మర్చిపోకూడదు. డబ్బు వచ్చిన, ఇల్లు కట్టిన, నివాసాలు కట్టిన, పేరు వచ్చిన, ఉన్నత స్థానాలకు వెళ్ళినా కూడా యేసయ్యతో నేను బంధం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పెట్టకూడదు దేవుణ్ణి. హోసేయ గ్రంథం, బైబిల్ ఉన్న హోసేయ గ్రంథం 8వ అధ్యాయం 16 వచనం. చాలా మంది దేవుమైన ఇల్లు కట్టి, నగరాలు కట్టి, డబ్బు వచ్చిన తర్వాత సృష్టికర్తను మర్చిపోయారట. ఇశ్రాయేలు వారు తమకే నగరాలు కట్టించుకొని తన సృష్టికర్తని మరిచిపోయి ఉన్నారు. ఒకప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు, నీది పేదలుగా ఉన్నప్పుడు, దిక్కులేని వాళ్ళగా ఉన్నప్పుడు, నా పిల్లలు కదా, నన్ను నా కాడ ఏడ్చారు కదా, నా కాడ కన్నీళ్ళు కాల్చారు కదా, నాకు మొర పెట్టారు కదా, నా పిల్లలు కదా అని చెప్పి దేవుడు వాళ్ళకి హస్తం చాపి, దేవుడు వాళ్ళకి మార్గం తెలిసి దేవుడు సమృద్ధిస్తే, నగరాలు కట్టించిన తర్వాత, మంచి ఏసు కాళ్ళకి వెళ్ళిన తర్వాత సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోయారట. సేవ మర్చిపోయారు. ఒకప్పుడు మనతో ఉన్న వాళ్ళని అన్నా, అప్పులను తెగిపోతే సేవ చేసే వాళ్ళమన్నా అన్న, దగ్గర ఉండే సేవలనే ఏడ్చేవారు. ఎక్కడ బహిరంగ సభలు ఏడ్చారు, ఇక్కడ మందిరాల్లో కూడా ఏడ్చారు. ఇల్లు కట్టించిన తర్వాత, అప్పులు కట్టిన తర్వాత, ఇప్పుడు ఇసురకాల చూపుకుంటే ఇంటికాడ కూర్చున్నారు. యేసు ప్రభు ఈయనప్పుడేమో ప్రభు కాడ సమీపం ఉంచాడు. యేసు ప్రభు ఇచ్చిన తర్వాత సేవ లేదు, ఏమీ లేదు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 32వ అధ్యాయము 18వ వచనంలో, నిన్ను కన్న దేవుడు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. నిన్ను కన్న దేవుని మరచితివి. నీ కన్న దేవుడిని
యెహోవా దాన్ని చూచెను. నన్ను కన్నాడు కదా, నన్ను పెంచి పెద్దగా చేశాడు కదా అని మమకారం లేకుండా మర్చిపోయారట. దేవుడే కట్టించాడు కదా ఇల్లు, నగరాలు దైవమైన ఇల్లు కట్టించాలని దేవుని జ్ఞాపకం చేసుకుని మర్చిపోయారట. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో, కన్నిక తన ఆభరణములను మరుతున, కన్నిక తన ఆవరణ మార్చున, పెళ్లి కుమారి తన వడ్డాణమును మరచున, వడ్డాణమును మార్చున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు అని మరిచిపోయి ఉన్నారు. ఈ సంవత్సరం అంతా నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నా ప్రభు నా పిల్లల్ని మర్చిపోలేదు. నేను కూడా యేసయ్యా ఏదైనా నువ్వు చేసిన మేలని మర్చిపోయి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నన్ను క్షమించేసయ్యా. ఆరోగ్యంగా ఉన్నాను, ఆశీర్వాదకరంగా ఉన్నాను, నా చేతుల కష్టా జీవితం దీవించావు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేను కూడా నీ జ్ఞాపకాల్లో ఉంటానైనా, నా జ్ఞాపకాల్లో నీవు ఉన్నావు. ఏదైనా పొరపాటు చేసి క్షమించునైనా. నువ్వు ఎప్పుడైనా నా జీవితంలో గొప్ప కార్యం చేయగలుగుతావయ్యా, నేను ఆశించిన నువ్వు నెరవేరుస్తావని దేవుని గడుపు పశ్చాత్తాపడి ఒప్పుకో. దివ్యమైన ఇల్లు కట్టినా నేను మర్చిపోనయ్యా. నువ్వు నన్ను గొప్ప స్థానంలోకి తీసుకుపోయినా నీ కన్న ప్రేమని మర్చిపోనయ్యా. ఇదిగో ఏ శత్రువులు ఎదురొచ్చినా, ఏ మిత్రులు ఉన్నా, ఎంత అభివృద్ధిలో ఉన్నా నీకు మర్చిపోనయ్యా. నువ్వు నా జ్ఞాపకాలు ఉండాలి, నీ జ్ఞాపకాలు నా కుటుంబం ఉండాలి. అదే నన్ను చాలని ప్రార్థన చేస్తూ దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. అందరూ మోకరించి